హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1674. ఈరోజు డేట్ 5th January 2026. ఫ్రెండ్స్, ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు ఈరోజు కొన్ని ఫోన్స్కి ప్రైస్ హైక్ చేశారు. రీసెంట్గా మనకి చాలా బ్రాండ్స్, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఆల్రెడీ లాంచ్ చేసిన ఫోన్స్కి ప్రైజెస్ పెంచుకుంటూ వస్తుంది కదా. అండ్ ఈరోజు శాంసంగ్ కూడా కొన్ని మొబైల్స్కి ప్రైస్ పెంచుకుంటూ వచ్చారు. ఇది ముఖ్యంగా ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా A56 ఇది ఆఫ్లైన్లో బాగా రన్నింగ్ మోడల్ అనమాట. దీని మీద ₹2,000 ప్రైస్ పెంచారు అన్ని వేరియంట్స్ మీద. అలాగే సామ్సంగ్ గెలాక్సీ A36 దీని మీద కూడా ₹2,000 వరకు ప్రైస్ పెంచారు. ఇది కూడా ఆఫ్లైన్లో బాగా రన్నింగ్ మోడలే. అలాగే తర్వాత F17 దీని మీద అరౌండ్ ₹1,000 ప్రైస్ పెంచారు. సో అన్ని బ్రాండ్లు పెంచుతున్నాయి, వీళ్ళు కూడా పెంచేశారనమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రేపే మన ఇండియాలో రియల్మీ 16 Pro సిరీస్ని లాంచ్ చేయబోతుంది. అయితే ఈ రియల్మీ 16 Pro సిరీస్లో 2 ఫోన్స్ ఉంటాయి, రియల్మీ 16 Pro అలాగే రియల్మీ 16 Pro Plus. వీటి రెండింటి ప్రైస్ మాత్రం మీరు ఊహించని లెవెల్లో ఎక్కువగా ఉండబోతున్నాయి. నా దగ్గర నుంచి రేపు మీకు వీడియో కూడా వస్తుంది. ఆ వీడియోలో కూడా మీకు క్లియర్గానే చెప్పుంచాను. ఆ వీడియో స్టార్టింగ్లో మీకు క్లారిటీ వస్తుంది. నేనేం చెప్పాలనుకున్నాను పాయింట్ అది ఒకసారి వినండి స్టార్టింగ్లోనే. అండ్ ఇప్పుడు కూడా ముందే చెప్తున్నాను, ప్రైస్ అనేవి చాలా ఎక్కువగా పెట్టబోతున్నారు. నేను వినదాని ప్రకారం రియల్మీ 16 Pro అరౌండ్ 32-33 వేలు, అలాగే 16 Pro Plus అరౌండ్ ₹40,000 బడ్జెట్లో పెట్టబోతున్నారు. ఈ ప్రైస్కి అయితే ఎవరు ముందుకు రారు కొనడానికి. ప్రజెంట్గా ఉన్న చిప్ షార్టేజ్ ఇష్యూని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రైస్ పెంచారు. కానీ బట్ నాకు తెలిసి ఇవైతే అక్కడ ప్రైస్లో వర్కౌట్ కావు. వేరే ఆల్టర్నేటివ్స్ కూడా వెతుక్కుంటారు. బట్ అన్నీ కూడా ప్రైస్ పెరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే రియల్మీ వాళ్ళు వెరీ సూన్ రియల్మీ GT Neo 8ని తీసుకురాబోతున్నారు చైనాలో. యాక్చువల్గా ఇది మన ఇండియాలో GT 8 లాగా రాబోతున్నట్టు కూడా కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. ఇది స్పెసిఫికేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ OnePlus నుంచి రాబోతున్న OnePlus Nord 6 ఏదైతే ఉందో దాని స్పెసిఫికేషన్స్ లాగానే ఉంటాయి. సేమ్ ప్యాటర్న్, సేమ్ ఫామ్ ఫ్యాక్టర్, సేమ్ డిజైను, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్, సేమ్ డిస్ప్లేని కూడా వాడబోతున్నారు, సేమ్ ప్రాసెసర్ని వాడబోతున్నారు. దగ్గర కూడా ఉంటాయి అన్నమాట. రెండు చిన్న చేంజెస్ అయితే అటు ఇటు కొంచెం OnePlusలో కొంచెం వేరేలాగా ఉంటాయి, దీంట్లో కొంచెం వేరేలాగా ఉంటాయి. 6.78 ఇంచెస్ వరకు 165Hz రిఫ్రెష్ రేట్తో 1.5K రెజల్యూషన్తో AMOLED స్నాప్డ్రాగన్ 8 Gen 5, అలాగే బ్యాక్ సైడ్ 50 MP ట్రిపుల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 16 MP 8000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ చైనాలో వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోను. దీని పేరు క్లిక్స్ కమ్యూనికేటర్. ఇంట్రెస్టింగ్గా ఉంది ఫోన్ మాత్రం. ఇది లండన్ బేస్డ్ కంపెనీ. బ్లాక్బెర్రీ గుర్తుంది కదా మీకు. బ్లాక్బెర్రీలో QWERTY కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి అప్పట్లో. నేను 2011లో నా బీటెక్ అయిపోయింది. నేను హైదరాబాద్లో కోచింగ్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ దగ్గర ఉండేది అది. యాక్చువల్గా నేను అప్పుడు ఏం వాడేవాడు తెలుసా, మనం అంతా చిన్నపాటి కాకా హోటల్ బ్యాచ్ కదా. సో చిన్న ఫోన్ ఉండేది నా దగ్గర, 1208 ఏదో ఉండేది ఫోన్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ ఫోన్ ఉండేది నా దగ్గర. దీన్ని పట్టుకొని నేను హైదరాబాద్ పోయినా. కాకపోతే అప్పుడు మా ఫ్రెండ్ దగ్గర ఉండేది బ్లాక్బెర్రీకి సంబంధించిన QWERTY కీప్యాడ్ ఫోను. సో అది బ్లాక్బెర్రీ ఫోన్ ఉందంటే అప్పట్లో చాలా రిచ్ పీపుల్ అని అర్థం. సో వాడి దగ్గర ఉండేది. అప్పుడు నేను వాడేవాను అనమాట దాన్ని. కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది ఆ ఫోను. ఎగ్జాక్ట్గా బ్లాక్బెర్రీ ఇన్స్పిరేషన్తో ఈ క్లిక్స్ కమ్యూనికేటర్ అనే ఒక ఫోన్ తీసుకొచ్చారు. దీని ప్రైజు $399. నియర్లీ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే అప్రాక్సిమేట్గా 40,000 దాకా ఉంటుంది. బట్ ఇది మన ఇండియాలో బ్యాడ్ లక్, దురదృష్టవశాత్తు మన ఇండియాలో ఇది లాంచ్ కావట్లేదు. ఆల్మోస్ట్ చాలా కంట్రీస్లో ఈ ఫోన్ అయితే పాపులర్ కంట్రీస్లో లాంచ్ అవుతుంది, ఇంక్లూడింగ్ దుబాయ్లో కూడా లాంచ్ అవుతుంది ఇది యాక్చువల్గా. సో కాకపోతే మన దగ్గర రావట్లేదు ఈ ఫోను. స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. దీంట్లో 4.03 ఇంచెస్ AMOLED ప్యానల్, అలాగే మీకు 4nm MediaTek ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 MP, ఫ్రంట్ సైడ్ 24 MP, 4000 mAh బ్యాటరీ. అండ్ ఆబ్వియస్గా నోస్టాల్జియా కీప్యాడ్ స్టైల్గా ఉంది, చూడడానికి మాత్రం సూపర్గా ఉంది. అండ్ ఈ ఫోన్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. నేను వాడిన ఫస్ట్ కీప్యాడ్ ఫోన్ ఏంటంటే అదే Nokia 1208. బట్ నేను వాడిన ఫస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మాత్రం ఎప్పటికీ నా దగ్గర ఉండిపోయే ఇంత చిన్న ఫోను. దీని పేరు మీకు గుర్తుందో ఎవరికైనా తెలుసా? HTC Pico. ఇది నా ఫస్ట్ శాలరీ. నేను వర్క్ చేసే ఫ్యాకల్టీగా 2012లో ఫస్ట్ టైం నేను జాయిన్ అయినప్పుడు నా శాలరీ 8,000. నేను దీన్ని 12,000 పెట్టుకున్నా. అంత పిచ్చి అనమాట. 2 నెలల శాలరీని పెట్టుకొని నేను దీన్ని కొన్నా. అప్పట్లో కొన్నది 2012లో. అండ్ ఇది ట్విస్ట్ ఏంటంటే ఇది రీసెంట్గా 1 year ముందు వరకు కూడా వర్క్ చేసింది. రీసెంట్గానే ఇది డెడ్ అయిపోయింది. ఇక ఇది నా వల్ల కాదు, ఐఎమ్ డన్ అని చెప్పి ఇచ్చేసింది అనమాట. నాకు గుడ్ బై చెప్పేసింది. ఇది నేను 2017లో ఈవెన్ మన ఛానల్ పెట్టడానికంటే ముందు 2016, 2017లోనూ
దీంట్లో నేను అప్పట్లో 2015 నుంచి ఎక్స్పెరిమెంట్లు కదా మనంతా ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్లో రకరకాల ఓఎస్లు వేయటం. దీంట్లో ఏ ఓఎస్ ఉందో తెలుసా? దీంట్లో ఇప్పుడు ఇది డెడ్ అయినప్పుడు అప్పుడు వేసింది 2016లోనో 17లోనో. అప్పుడు దీంట్లో MIUI 4 వేసా. MIUI 4 షామీది. అప్పుడు షామీ జస్ట్ మన ఇండియాలో లాంచ్ అవుతుంది. బట్ మేము డిఫరెంట్ ఫోరమ్స్లో ఉండేవాడిని కదా, అవన్నీ తెలుసుండేది. బట్ దీంట్లో మాత్రం MIUI 4 అప్పట్లోనే వేశాను నేను. మొన్న రీసెంట్గా నేను ఒక 1 ఇయర్ వేసుకోండి రఫ్గా, ఇది డెడ్ అయిపోయింది. ఇంకా నా దగ్గర కొన్ని నోస్టాల్జియా ఫోన్స్ అంటే నా దగ్గర పాత ఫోన్స్ నేను వాడినవి, నేను దాచుకున్నవి. వీటి మీద ఒక చిన్న వీడియో అయితే చేద్దామని ఎప్పట్లో ప్లాన్ చేశా. మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పండి, నా దగ్గర మస్తు ఫోన్లు ఉన్నాయి. అవన్నీ మీకు ఒక సింపుల్ వీడియో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. అండ్ దిస్ ఈజ్ మై హార్ట్, గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఉన్నంతకాలం నేను జాగ్రత్త దాచిపెట్టుకుంటా. వీలైతే దీన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తా, కానీ దీని స్పేర్ పార్ట్స్ మన ఇండియాలో దొరకవు, అదే ప్రాబ్లం. సో ఇది ప్రాబ్లం. సో ఎనీవేస్, నెక్స్ట్ మీకు ఈ క్లిక్స్ కమ్యూనికేటర్ 40,000 అంటే చాలా బాగుంది ఫోను. చూడటానికి మాత్రం చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది. బట్ బ్యాడ్ లక్, ఇది మన ఇండియాలో లాంచ్ కావట్లేదు అని చిన్న బాధ అనేది అనిపిస్తుంది. సో చూడాలి మరి, ఎప్పుడైనా బయట ఇంటర్నేషనల్ ఎప్పుడైనా ట్రిప్ వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని కొనడానికి ట్రై చేస్తా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు CMF వాళ్ళు ఈ మంత్లో మన ఇండియాలో ఒక ఈవెంట్ చేయబోతున్నారు, అంటే ఈవెంట్ లాంచ్ చేయబోతున్నారు. సో దీంట్లో ప్రజెంట్గా రెండు ప్రోడక్ట్లు అయితే వీళ్ళు చూపించారు. ఒకటి CMF హెడ్ ఫోన్స్ ప్రో, ఒకటేమో CMF వాచ్ 3 Pro. CMF వాచ్ ప్రో నా దగ్గర ఉండేది, చాలా బాగుంటుంది వాచ్. అండ్ ఇప్పుడు CMF వాచ్ 3 Pro ఒకటి వస్తుంది, ఇది కూడా బాగుండొచ్చు. యాక్చువల్గా వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే బాగానే ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్గా హెడ్ ఫోన్స్ డిజైన్ చూడండి ఎంత బాగుందో, నాకైతే చూడడానికి చాలా బాగుంది. బట్ వీళ్ళు కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువ పెడతారు, ఇదే ప్రాబ్లం. సో చూడాలి మరి వీళ్ళు ఎంత ప్రైస్లో పెడతారో, వెరీ సూన్ మీకు క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు మోటరోలా యాక్చువల్గా ఇదేమో సాలిడ్ ఏమంటారు దున్నపోతు లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. బట్ వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సాఫ్ట్వేర్ చాలా ఇరిటేటింగ్ చేస్తూ ఉంటుంది. రెండోది కెమెరాలు, అసలు దీని హార్డ్వేర్ చూస్తే హార్డ్వేర్కి కెమెరాలకు సంబంధం ఉండదు. అదేదో ఉంటుందిగా, మేము రిక్షా ఎక్కడ ఉంటే రిక్షాతో నడిపాయనే ముందు ఉంటాడు ఎక్కడో, అట్లా ఉంటుంది అనమాట కెమెరాలు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ అంత తక్కువ ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ ఫోన్ మాత్రం అసలు నిజానికి ఒక ప్రాపర్ ఎవరికైనా ఒక డ్రీమ్ ఫోన్ లాగా ఉంది. ప్రైస్ ఎంత పెడతారో తెలీదు. ఇది మోటరోలా సిగ్నేచరు. దీంట్లో 6.8 ఇంచెస్ 1.5 రిజల్యూషన్తో LTPO ప్యానల్ ఇస్తున్నారు మళ్ళీ దీంట్లో. అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసరు. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్స్ ఉంటాయి. చెప్పే కదా రిక్షా ఎక్కడ ఉంటుంది, డ్రైవర్ మాత్రం ఇక్కడ ఉంటాడు, రిక్షా నడిపే అతను. 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ వైడ్, 50 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్తో ఉన్న కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్, 5200 mAh బ్యాటరీ, సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇంట్రెస్టింగ్లీ దీనికి వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. ఇంట్రెస్టింగ్లీ ఇది జస్ట్ 7 mm థిక్నెస్ ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్లీ దీంట్లో వైర్ మీకు IP రేటింగ్స్ కూడా కంప్లీట్గా ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇది పర్ఫెక్ట్, ఇది ద మ్యాటర్. ఇది పర్ఫెక్ట్ ఫోను, మనకు ఒక డ్రీమ్ ఫోన్ లాగా ఉంది. కానీ చెప్పే కదా, రిక్షా ఎక్కడ ఉంటుంది, నడిపే వాళ్ళే ముందు ఉంటారు, ఎక్కడో ఉంటుంది వీళ్ళ పెర్ఫార్మెన్స్కి వెళ్ళడానికి. ఇది ఒక్కటే చిన్న ప్రాబ్లము. చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు మోటరోలా ఫోన్స్తో, ఇది కూడా అది నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ మీకు యాసెస్ నిన్న ఒక వింత స్టేట్మెంట్ ఇచ్చింది. 2026లో మేము ఏం ఫోన్లు లాంచ్ చేయట్లేదు గ్లోబల్గా అని చెప్తున్నారు. మన ఇండియాలో లాంచ్ అయ్యాక అరౌండ్ 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు గ్లోబల్గా కూడా ఈ సంవత్సరం ఏం ఫోన్ లాంచ్ చేయట్లేదు అని చెప్తున్నారు. మంచిది మరి, ఇంకేంటి మరి సంగతులు. నెక్స్ట్ మీకు ఐక్యూ వాళ్ళు ఫిబ్రవరిలో iQOO 15 Ultra అని ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. iQOO 15 వెరీ సక్సెస్ఫుల్ ఫోన్. అండ్ దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు అల్ట్రాన్ కూడా తీసుకురాబోతున్నారు. అది కూడా మంచిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు యాక్చువల్గా నేను న్యూస్ చెప్పడం మర్చిపోయాను. అమెజాన్లో మీకు రిపబ్లిక్ డే సేల్ రాబోతుంది. రిపబ్లిక్ డే సేల్ అనౌన్స్మెంట్ అయితే వీళ్ళు పోస్టర్ అయితే తీసుకొచ్చారు. 13వ తారీఖు నుంచి సేల్ ఉంటుంది, 19వ తారీఖు వరకు ఉంటుంది. అరౌండ్ 6 రోజుల పాటు సేల్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఈసారి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్గా అన్ని ఫోన్లు ప్రైజెస్ పెరిగినాయి కదా, మీకు మంచి డిస్కౌంట్లో ఓల్డ్ ఫోన్స్ మీద మంచి డిస్కౌంట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. వెయిట్ చేయండి. నాట్ ఓన్లీ మొబైల్స్, అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ మీద కూడా హ్యూజ్ డిస్కౌంట్ అయితే వస్తుంది. బట్ రిమెంబర్, మంచి ఫోన్ డీల్స్ లైక్ ఐఫోన్స్ లాంటివి జస్ట్ 1 day మాత్రమే ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. ఫస్ట్ డే మాత్రం యాక్టివ్గా ఉండాలి. అలా ఉండాలంటే మీ దగ్గర ప్రైమ్ ఉండాలి. ఆబ్వియస్గా ప్రైమ్ లేకపోతే నేను సింపుల్గా లింక్ ఇస్తాను. ప్రైమ్ మెంబర్షిప్ ఇప్పుడైనా తీసుకోండి. 1 month ఉంటుంది ఫ్రీ ట్రయల్. కొత్త మెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, జాయిన్ అయిపోండి. ఈజీ అనమాట, ఈజీ ప్రాసెస్. 1 month పాటు మీరు ప్రైమ్ షాపింగ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 1 month పాటు మూవీస్ చూసుకోవచ్చు. అన్నీ ఉంటాయి కాబట్టి పండగ చేసుకోండి. ప్రైమ్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, అందరికీ వర్కౌట్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు యాక్చువల్గా జియో మార్ట్లో ఒక సూపర్ సీక్రెట్ కూపన్ కొత్తది మళ్ళీ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను కూపన్. ఇది అన్ని రకాల ప్రొడక్ట్స్ మీద వర్క్ అవుతుంది, గ్రాసరీ మీద. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు డీల్ ఆఫ్ డే మీకు ఒక అద్భుతమైన డీల్ చెప్తాను. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ఇది లాంచ్ అయింది 5,000కి లాంచ్ అయింది. ఇప్పుడు అరౌండ్ 2,900కి వస్తుంది.
కూపన్ ఉంది, ₹900 కూపన్ ఉంది. దీన్ని అప్లై చేసుకోవాలి. అమెజాన్లో ఉంది. దీన్ని అర్జెంట్గా లుక్ చేసుకొని మీకు తక్కువ బడ్జెట్లో సామ్సంగ్ లాంటి ప్రీమియం బడ్స్ కావాలనుకుంటే ది బెస్ట్ డీల్ అనమాట. ఒక లుక్ అయితే వేసుకోండి. అండ్ సో ఇది ఈరోజు టెక్ న్యూస్. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.